అభికి మా పెళ్లి కానుక శేషయ్య గారు. అభి పెళ్లి తర్వాత కొత్తింట్లో కాపురం ఉంటుంది. తన పేరు మీద సిటీలో ఒక ఫ్లాట్ కొన్నాం. ఈ పేపర్స్ దానికి సంబంధించినవే. అంతేకాదండి, 15 లక్షల చెక్ కూడా తనకే, తనకు నచ్చినవి కొనుక్కోవడానికి. ఏంటి సార్ ఇది? అభి కోసం ఇంత ఖరీదైన ఇల్లు, 15 లక్షల చెక్కు మీరివ్వడం ఏంటి సార్? కాస్ట్లీ ఇల్లు, 15 లక్షల చెక్క. ఏంటి మేడం ఇది? మీరే దగ్గరుండి ఘనంగా తన పెళ్లి జరిపిస్తున్నారు. అదీ కాకుండా ఇంకా ఈ కానుకలు అవసరమా? వద్దండి, మీ అభిమానానికి మాకు మాటలు కూడా రావడం లేదు. అభిమానంతో ఇస్తున్నామని అర్థమైంది కదా, ఇక కాదనకండి. ఈ కానుకలేమీ మేము గొప్పల కోసం ఇవ్వడం లేదు. అభి మాకు చేసిన దానికి మేమెంత చేసినా తక్కువే అవుతుందండి. దయచేసి కాదనకండి. మా ఇంటి అమ్మాయి అనుకుని ఇస్తున్నాం. ఒక పని చేయండి, మా చేతికెందుకు? పెళ్లి మండపంలోకి దంపతులు వస్తారు కదా, వాళ్ళకే ఇవ్వండి. అవును వేదా, అభి కూడా సంతోషిస్తుంది. అలాగే. హా, సరోజిని గారు, పంతులు గారు అబ్బాయిని రమ్మన్నారు. కాసేపట్లో అభిని కూడా పిలుస్తారు. మీరు వెళ్ళి కొంచెం త్వరగా రెడీ చేయండి. అలాగేనండి. హా, రా. రాఘవ, త్వరగా పోని. ఇది కొంచెం కలర్ ఉండుంటే నా తమ్ముడు ఆ డ్రీమ్ గర్ల్ కోసం పడిగాపులు పడేవాడు కాదేమో. బాగానే ఉంది. ఇదేంటి ఇంత అందంగా కనిపిస్తోంది? తెల్లగా ఉంటే నన్నే డామినేట్ చేసేది. కలర్ తక్కువైనా ఎంత కళగా ఉంది. Wow, Abhi, you are looking so beautiful. అమ్మా అభి, కొందనపు బొమ్మలా ఉన్నావమ్మా. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అభి, మనం ఈ మూమెంట్ ని క్యాప్చర్ చేయాలి. మంచి ఫోటోస్ తీసుకుందాం. ఆగు, నేను ఫోన్ తీసుకొస్తాను. అభి, మనం ఫోటో తీసుకుందాం. పద పద. నా వర్క్ అయిపోయింది కదండి, ఇంక నేను బయలుదేరుతాను. అదేంటమ్మా, ఉండి పెళ్లి చూసుకుని భోంచేసి వెళ్ళు. నా ఒంట్లో కొంచెం బాలేదు, నేను ఎక్కువసేపు ఉండలేను. మేడం,
పేమెంట్ క్లియర్ చేస్తే నేను బయలుదేరుతానండి. టైంకి చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ రమ్య. నీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. నీ నెంబర్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెళ్ళొస్తాను. ఇక్కడ నిలబడు, నేను ఫోటో తీస్తా. ఇక్కడ అభి, నీ ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉందా అభి? అవునా? నేను పెట్టలేదే. ఇలా ఇవ్వు. రాహుల్ బాబు చాలాసార్లు ఫోన్ చేశారే. ఎందుకు అయ్యి ఉంటుంది? రాఘవ్, అభి కాల్ చేస్తుంది. హలో అభి. ఏంటి కాల్ చేశారు? అభి, నేను చెప్పేది కూల్గా విను. నేను గౌతమ్ గురించి ఎంత చెప్పినా నువ్వు వినలేదు కదా. గౌతమ్కి లవర్ ఉందని చెప్పినా నువ్వు నమ్మలేదు కదా. రాహుల్ బాబు, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే ఇవన్నీ ఎందుకండి? అభి, నేను చెప్పేది విను. గౌతమ్కి లవర్ ఉంది అనేది నిజం. ఆ లవర్ ఎవరో కాదు. మొన్న మనం మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడానికి ఒక అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాం కదా, మధురా నగర్కి, రమ్య ఇంటికి. ఆ అమ్మాయే గౌతమ్ లవర్. రాహుల్ బాబు, ఏంటి మీరు మాట్లాడేది? నిజం అభి. నేను రాఘవ గౌతమ్ లవర్ని ట్రాక్ చేసే క్రమంలో ఒక అడ్రస్కి వచ్చాం. తీరా చూస్తే అది రమ్య వాళ్ళ ఇల్లు. ఇంట్లో రమ్య గౌతమ్ కలిసి ఉన్న ఫోటోలు కూడా చూసాం అభి. ప్లీజ్ అభి, తొందరపడి నీ జీవితం నాశనం చేసుకోకు. నేను పెళ్లి మండపానికే వస్తున్నాను. నేను వచ్చే వరకు వెయిట్ చేయ అభి. రాహుల్ బాబు, ఇదంతా నిజమా? నన్ను నమ్మభి. నిజానికి గౌతమ్ ఒక అనాథ. అనాథాశ్రమంలో పెరిగాడు. మరి ఈ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకా అర్థం కాలేదా నీకు అభి? వాళ్ళు ఫేక్ పేరెంట్స్. నేనొచ్చి వాడితో అన్ని నిజాలు కక్కిస్తాను. వెయిట్ చేయి ప్లీజ్ అభి. రాఘవ, తొందరగా పోని. ఓకే బాస్, అలాగే.